కాసేపట్లో రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల వ్యూహం ప్రచారంపై ఆయన చర్చించనున్నారు. పోలింగ్ కు 54 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచార షెడ్యూల్ మార్చేశారు వైఎస్ జగన్. పోలింగ్ వరకు జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఉండేలా ప్రణాళిక చేయనున్నారు. ఇక ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. కాసేపట్లో రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల వ్యూహం ప్రచారంపై ఆయన చర్చించనున్నారు. పోలింగ్ కు 54 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచార షెడ్యూల్ మార్చేశారు వైఎస్ జగన్. పోలింగ్ వరకు జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఉండేలా ప్రణాళిక చేయనున్నారు. ఇక ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. కాసేపట్లో రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల వ్యూహం ప్రచారంపై ఆయన చర్చించనున్నారు. పోలింగ్ కు 54 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచార షెడ్యూల్ ను మార్చేశారు వైఎస్ జగన్. పోలింగ్ వరకు జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభ ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇక ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. కాసేపట్లో రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల వ్యూహం ప్రచారంపై ఆయన చర్చించనున్నారు. పోలింగ్ కు 54 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రచార షెడ్యూల్ ను మార్చేశారు వైఎస్ జగన్. పోలింగ్ వరకు జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఒక బహిరంగ సభ. ఇక ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు మరి కాసేపట్లో రీజనల్ కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించబోతున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానమైనటువంటి ఎజెండాగా మారబోతుంది. అదేవిధంగా త్వరలో ముఖ్యమంత్రి చేపట్టబోయేటువంటి బస్ యాత్ర చాలా కీలకంగా మారబోతుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లకి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు కూడా 20వ తారీఖున విడుదల చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఎన్నికలకు సంబంధించి కొంచెం సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలో తుది మెరుగులు దిద్దేందుకు కూడా కొంత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో 20వ తారీఖున రిలీజ్ చేయాల్సినటువంటి మేనిఫెస్టోను కూడా వాయిదా వేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే క్రమంలో భాగంగా రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా జగన్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధం సభలకు సంబంధించిన వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికలను ఫేస్ చేసే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలను జగన్ దిశానిర్దేశం చేయబోతారు. అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్స్ నుంచి కూడా అభిప్రాయాలు సేకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు బస్ యాత్రకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ పై కూడా తుది కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికలను ఫేస్ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి
చర్యల్లో భాగంగా భారీ ఎత్తున ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల వారీగా సభలు సమావేశాలు నిర్వహించేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఏదైనప్పటికీ కూడా ఎన్నికల సంగ్రామం మొదలైన తర్వాత ఏదైతే షెడ్యూల్ కు సంబంధించినటువంటి తేదీలు ఖరారైనటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన అధికార పార్టీ మరింత దూకుడుగా వెళుతోంది. వైసీపీ టార్గెట్ 175 అనేటువంటి నినాదంతో ముందుకు వెళుతుంది. ఇప్పటికే గడప గడపి మన ప్రభుత్వంతో కార్యక్రమాలను గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టారు. ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్, ఆ తర్వాత ఇప్పుడు సిద్ధం పేరుతో రంగంలోకి దిగుతున్నారు, కథన రంగంలోకి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా ప్రస్తుతం 175 నియోజకవర్గాల్లో జగన్ నిర్వహించేటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సిద్ధం సభలు జరిగాయో ఆ సిద్ధం సభలో జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలను మినహాయించి ఆయన ఇడుపులపై నుంచి బస్ యాత్ర ప్రారంభించబోతున్నారు. బస్ యాత్ర పూర్తిగా ప్రజల్లో ఉండే విధంగా ఏదైతే తటస్థులు నియోజకవర్గాల్లో తటస్థులు ఎవరైతే ఉన్నారో ఆ తటస్థులను కూడా కలుపుకునే విధంగా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఈ బస్ యాత్రకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఉదయం 10 గంటలకి బస్ యాత్రలో 10 గంటలకు ప్రారంభమైన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తిగా బస్ యాత్రకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఆ తర్వాత రాజకీయంగా కూడా తటస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రాత్రికి 7 గంటల తర్వాత కలిసేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా వైసీపీ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే వివిధ రకాల కార్యక్రమాల ద్వారా జనాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా ముఖ్యమంత్రి ఎన్నికల షెడ్యూల్ ని రూపుదిద్దుకుంటున్నటువంటి నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. బస్సు యాత్రని కేంద్రంగా చేసుకుని ప్రస్తుతం వైసీపీ అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు బస్సు యాత్రకు సంబంధించినటువంటి పూర్తి తేదీలు అదేవిధంగా షెడ్యూల్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాలపైన కూడా ఈ రోజు జరిగేటువంటి రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి సమావేశంలో పార్టీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ చర్చిస్తారని కూడా చెప్తున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామం నిన్ననే ప్రధాని మోడీని కేంద్రంగా చేసుకుని 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి ఎన్డీఏ కూటమి చేసినటువంటి బహిరంగ సభ తెల్లారిన తర్వాత వెంటనే వైసీపీ కథన రంగంలో దిగుతున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా క్లియర్ చేసుకున్నారు. రేపు అధికారికంగా ప్రకటన వెలువడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి సమావేశంలో జగన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, రీజనల్ కోఆర్డినేటర్స్ కి జగన్ ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతారు, వచ్చేటువంటి ఎన్నికల్ని టార్గెట్ గా చేసుకుని ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏదైతే సంక్షేమానికి సంబంధించి లబ్ధి చేకూర్చినటువంటి ప్రతి ఇంచుని టచ్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం తో పార్టీ శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఎలా అధిగమించాలో ఎన్నికలకి దాదాపుగా 50 రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 50 రోజులు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గడప గడపకి ప్రతి ఓటర్ని టచ్ చేసే విధంగా ప్రతి ఓటర్ని వైసీపీ టచ్ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనబడుతోంది. అందులో భాగంగానే రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి సమావేశంలో జగన్ తీసుకునేటువంటి నిర్ణయాలు, వారికి ఇచ్చేటువంటి ఆదేశాలను ఆధారంగా చేసుకుని వచ్చేటువంటి అన్ని 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే స్టేట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. సీట్లు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని నియోజకవర్గాల్లో సీట్లు ప్రకటించిన తర్వాత అసంతృప్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అధికమవుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, అక్కడ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉంటారో, ప్రతిపక్ష పార్టీలో సీట్లు దొరకనటువంటి వాళ్ళు, అనుచర గణం ఎవరైతే ఉంటారో, ఓట్ బ్యాంక్ ని ప్రభావితం చేసేటువంటి నాయకత్వం ఎవరైతే ఉంటుందో వాళ్ళందరినీ కూడా వైసీపీని జాయిన్ చేసుకునేటువంటి ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే బస్సు యాత్ర ద్వారా పూర్తిగా ప్రజల్లోకి వెళ్తాం, ప్రతి ఓటర్ని టచ్ చేసేటువంటి క్రమంలో భాగంగా ముందుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ కి సంబంధించినటువంటి ఉన్నటువంటి గ్యాప్ సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని పూర్తిగా వాడుకోవడం ద్వారా ఎన్నికలకి ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఈ సమయాన్ని ప్రజలతో ఎలా టచ్ లో ఉండాలి, ప్రజలతోనే ఎక్కువగా మమేకమై ఉండటం, ప్రజల్ని పూర్తిగా వైసీపీ వైపు టర్న్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే కనుక పూర్తిగా పార్టీకి మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. 175 నియోజకవర్గాలు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి పార్టీకి కూడా ఇది అనుకూలమైనటువంటి పరిణామంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సందేశానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గం పైన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అందులో భాగంగానే
బస్సు యాత్ర నిర్వహిస్తారు. బస్సు యాత్ర 21 రోజుల పాటు జరుగుతుంది. వచ్చే పండుగలు, కీలకమైనటువంటి పండుగలు ఉన్నాయి. రంజాన్, ఉగాది లాంటి పండుగలు మినహా ఆయన పూర్తిగా ప్రజల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రతి 3 రోజులకి 1 రోజు లేదంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే కనుక ప్రజల్లోకి వెళ్ళేటువంటి రూట్ మ్యాప్ కు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు, ప్రజల్ని పూర్తిగా టచ్ లోకి తీసుకోవడం, వాళ్ళకి ఓట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓట్ బ్యాంక్ రూపంలో పార్టీ వైపు మళ్లించేటువంటి అంశాలతో పాటుగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే కుటుంబాలకి వ్యక్తిగతంగా అందినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవడం, వాటన్నింటిని కూడా ప్రజలకు వివరించడం, నిత్యం ప్రజలకు టచ్ లో ఉంటూ వైసీపీని తిరిగి అధికారంలో తీసుకురావాలి, వైసీపీ చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నిన్న ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి ప్రసంగానికి సంబంధించి అదంతా కూడా పార్టీకి అనుకూలంగా ఉన్నదన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ చేసినటువంటి ప్రసంగంలో జగన్ ని విమర్శించడం కానీ, ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి దాఖలాలు కానీ లేవు. ప్రధానంగా రాజధానికి సంబంధించినటువంటి అంశం, రాజధాని 3 రాజధానులకు సంబంధించి వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్, ఇప్పటివరకు రాజధాని లేదన్నటువంటి ఒక విమర్శ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి నేతలు ప్రచారం చేసినప్పటికీ కూడా ఆ వైపుగా ప్రధాని మోడీ ఒక కామెంట్ కూడా చేయకపోవడం, కేవలం మంత్రులు అవినీతిలో పోటీ పడ్డారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకటే అన్నటువంటి ఒక విమర్శ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా పార్టీకి అనుకూలంగానే జరిగేటువంటి పరిస్థితిగా ఉందని చెప్పి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. ఇదే విషయాన్ని నిన్ననే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఇప్పుడు ఈ అంశాలు కూడా రీజనల్ కోఆర్డినేటర్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మోడీ చేసినటువంటి ప్రసంగంలో నేరుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విమర్శలు కానీ, వైఫల్యాలు కానీ ఎక్కడ ఎత్తి చూసినటువంటి దాఖలాలు లేవు. ఇది కూడా వైసీపీకి సంబంధించినటువంటి సక్సెస్ గానే భావించాలన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి, పార్టీ నాయకత్వం నుంచి కేడర్ కు తీసుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో కేడర్ కు తీసుకెళ్లేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తిగా చర్చించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, వాటిని ఎలా మేమాక్యం చేయాలన్నటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశం ప్రత్యేకంగా కనిపిస్తుంది. రీజనల్ కోఆర్డినేటర్కి సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని జగన్ స్పష్టం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ కి సంబంధించినటువంటి సమావేశం జరిగిన తర్వాత వ్యక్తిగతంగా కూడా రీజనల్ కోఆర్డినేటర్ కి సంబంధించినంత కూడా వ్యక్తిగతంగా కూడా జగన్ మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 1-to-1 గా మాట్లాడటం ద్వారా ఆ రీజన్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యత్రం ఎలా ఉంది, ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పాత్ర ఎలా ఉండబోతుంది, అక్కడ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారు, వారికి సీట్లు కన్ఫర్మ్ అయితే కనుక సీట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉంది, ఆ రిజల్ట్ కి సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయో అవి కూటమి పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అక్కడ కనుక కొంతవరకు అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో, అసంతృప్తి కనుక చెలరేగినటువంటి పరిస్థితుల్లో దాన్ని పార్టీకి ఎలా ఓన్ చేయాలి, పార్టీని ఎలా దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా అవతల ఓట్ బ్యాంక్ ని మన వైసీపీకి అనుకూలంగా చేసుకోవాలన్నటువంటి ఒక అంశాలపైన కూడా చర్చకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తమే చూస్తుంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామానికి సంబంధించినటువంటి అంశాలపైన వైసీపీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. సో అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం ఒక ఎత్తు, ఇంకోవైపు బస్సు యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఒక ఎత్తు. బస్సు యాత్ర అనేది ఒక అంశానికే పరిగణలో తీసుకోకుండా ఇప్పటికే ఈ విషయాలన్నీ కూడా ఏదైతే వ్యూహం, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహాన్ని ముందుగానే లీక్ చేయకుండా, ముందుగానే బయటకు తీసుకురాకుండా అప్పటికప్పుడు జనాల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా ఒక రకమైనటువంటి హైక్ ని క్రియేట్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రజల్లోకి వెళ్లాలంటే కనుక అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని ఒక సంచలనంగా తీసుకోవడం, దాన్ని ప్రజల్లో చర్చకు తీసుకెళ్లడం ద్వారా బస్సు యాత్రలో జగన్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రియాక్షన్ కి సంబంధించినటువంటి అంశాలు, ఆ గుమ్మానికి ఆ గడపకి ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఎంత నిధులు ప్రభుత్వం నుంచి నేరుగా డీబీటీ ద్వారా ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులకు చేరింది, ఆటో డ్రైవర్లకు కావచ్చు, స్కూలు విద్యార్థులకి కావచ్చు, మహిళలకు కావచ్చు అందినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా పూర్తిగా క్రోడీకరించుకొని జగన్ నేరుగా నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ముఖాముఖి అయినప్పుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తటస్థులతో ముఖాముఖి అయినప్పుడు కావచ్చు, పూర్తిగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఉంటాయో, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ప్రస్తావించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 175 నియోజకవర్గాలు టార్గెట్ గా చేసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ అంశాలపైన పూర్తిగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇంకోవైపు బస్సు యాత్రకు సంబంధించి బస్సు యాత్ర అనేది ఒక రకంగా పార్టీ ప్రకటించింది, ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా సమయాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాలంటే ఒక ప్రణాళిక చేసినట్టుగా
కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సమయం ఎక్కువ ఉంది, గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి, పోలింగ్ కి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్యాప్ ని పార్టీకి అనుకూలంగా మార్చుకునేటువంటి క్రమంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బస్సు యాత్ర ద్వారా వెళ్తున్నారు. ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం అంటే ఒక జిల్లాకి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల వారీగా ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అక్కడికి వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రతి జిల్లాని టచ్ చేస్తారు. పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా టచ్ చేస్తారు. ఆ నియోజకవర్గాల మీదుగా బస్ యాత్ర సాగుతుంది. కీలకమైనటువంటి ప్రాంతాల్లో జగన్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఉదయం ఒక చోట, సాయంత్రం ఒక చోట కూడా జగన్ బస్ యాత్రలో ఉండి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా ప్లానింగ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఆ ప్లాన్ ని బయటకు రాకుండా ఆ టయానికి తగ్గట్టుగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలకి సంబంధించి, పోలింగ్ కి సంబంధించి ఓటు పడే సమయానికి పూర్తిగా వైసీపీని ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా తీసుకువెళ్లాలనేటువంటి ఒక ఎజెండాని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే బస్ యాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడ కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20వ తారీఖున మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి